ప్రేమస్వరూపులైన ప్రేమస్వరూపులైన అందరికీ, ఆత్మస్వరూపులైన బంధువులందరికీ నేను నమస్కారం చేస్తున్నాను. ఒకసారి మనం గురు ప్రార్థన చేసి వాళ్ళ వీడియో మొదలుపెట్టుకుందాం. ఓం గురుర్బ్రహ్మ గురుర్విష్ణు గురుర్దేవో మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమ. అఖండమండలాకారం వ్యాప్తం ఏన చరాచరం యత్పదం దర్శితం ఏన తస్మై శ్రీ గురవే నమ. ఆయాతు వరదే దేవి త్రక్షరే బ్రహ్మవాదిని గాయత్రీ ఛందసా మాత బ్రహ్మయోనిర్నమోస్తుతే బ్రహ్మయోనిర్నమోస్తుతే. అతను నిన్న ఒక వీడియో చేసుకున్నాం కదండి, ఆర్కే మాస్టర్ గురించి. ఆ వీడియోలో ఒక అతను నన్ను అడిగారు నిన్న. ఏమడిగారంటే, ఆర్కే మాస్టర్ అఖండ గురు సత్తా పెట్టారు కదా, అది వేరే వాళ్ళ బ్రాంచెస్ వేరే వాళ్ళవి కదా, దానివల్ల మనకు ఉపయోగం ఏంటని ఒక అతను నన్ను అడిగాడు. అవును మాస్టరు, వేరే బ్రాంచెస్ అయినా వాళ్ళు భూమి మీదకి ఏ పనుల వల్ల వచ్చారో కూడా సమన్వయం చేసుకోమని చెప్పారు. అంటే ఒక గురువుతోనే ఉండొద్దు, మీరు ఒక గురువు జ్ఞానంతోనే ఆగిపోవద్దు, ఒక గురువు జ్ఞానంతోనే ఆగిపోవద్దు. మీకు ఎక్కడెక్కడ నాలెడ్జ్ ఉందో అక్కడికక్కడికి వెళ్ళండి, ఆ గురువు దగ్గర జ్ఞానం తీసుకోండి, తర్వాత మన పరివారంలోకి వచ్చేయండి అని చెప్పారే కానీ ఏ ఒక్క గురువు దగ్గర ఆగిపోమని మన రామకృష్ణ మాస్టర్ చెప్పలేదు. మాస్టరు మళ్ళీ గొప్పగా చెప్పుకుంటారు, నేను ఒక 33 మంది గురువులు మార్చాను, వాళ్ళు 33 మంది దగ్గర ఉన్నప్పుడు కూడా నాకు అంత సాటిస్ఫాక్షన్ రాలేదు, శ్రీరామ శర్మ గురూజీ దగ్గరకు వచ్చి నాకు మాత్రమే ఈయన మించిన గురువు నాకు ఇంకా దొరకడు అనిపించింది. మళ్ళీ ఆయనే చెప్తారు, శ్రీరామ శర్మ కన్నా గొప్పగా చెప్పే గురువు ఉంటే నేను ఆయన శిష్యరికం చేస్తానని ఆయన ఓపికగా చెప్తారు. అంటే అర్థం ఏంటంటే, ఎక్కడెక్కడ టెక్నాలజీ ఉందో అక్కడికక్కడికి మనం వెళ్ళి నేర్చుకోమని చెప్తారు మాస్టర్ మనకి. అందుకే నాకు అర్థమైనంతవరకు అఖండ గురు సత్తా గురించి వాళ్ళు చెప్తాను. ఫస్ట్ అఖండ గురు సత్తాలో మనకి షిరిడి సాయిబాబా గురించి, తర్వాత పుట్టపర్తి సాయిబాబా గురించి ఉంటుంది. ఫస్ట్ ఎవరమైనా ఏమన్నా నేర్చుకోవాలంటే ఫస్ట్ మనకు ఒక గురు పరంపర ఉండాలి. అది దత్త పరంపర అని కూడా అంటారు మాస్టర్ దాన్ని. దాంట్లో మనము సాయిబాబా, పుట్టపర్తి సాయిబాబా, షిరిడి సాయిబాబా గురించి చెప్తారు మాస్టర్. ముందు మీరు ఒక సంకల్పం తీసుకోండి. ఆ సంకల్పం తీసుకున్న తర్వాత, ఇప్పుడు నేను మంత్రసిద్ధిని అవ్వాలి, నేను ఒక గురువుని అవ్వాలి, నేను డివోషనల్ సైడ్ అందరికీ సేవ చేయాలి, నేను రకరకాలుగా ఉంటాయి కదా చాలామందికి సేవ చేయాలని. అలా ఉన్నవాళ్ళు ఒక సంకల్పాన్ని మీరు తీసుకోండి. ఆ సంకల్పంలో తీసుకున్న తర్వాత ఎంత కష్టం వచ్చినా దాన్ని వదిలిపెట్టను, దాన్ని నేను శ్రద్ధ సబూరి. సాయిబాబా దగ్గర నుంచి మనకి మాస్టర్ ఏం చెప్పారంటే, ఒకటి శ్రద్ధ, నువ్వు ఏమైతే తీసుకున్నావో దాన్ని నువ్వు శ్రద్ధగా చేయాలి. సబూరి, మనం ఒక సంకల్పం తీసుకున్న వెంపటనే అది మనకేమో రిజల్ట్ని ఇవ్వదు, నువ్వు వేచి చూడాలి, అది సబూరి.